మాధవి వాళ్ళ చేతికి చిక్కడంతో సుధీర్ చెప్పినట్లుగా రోహిత్ ఒక బండరాయితో మాధవి తల మీద కొట్టి ఆమెను చంపేస్తారు. ఈ మాధవి బ్రతికుంటే డబ్బు పోతుంది, నా ఉద్యోగం పోతుందిరా. చంపి చాలా మంచి పని చేశావు. మరునాడు ఉదయం పోలీసులు ప్రిన్సిపల్ రావడంతో సుధీర్ రోహిత్ ఇద్దరూ కలిసి డబ్బును దొంగతనం చేసిన వారే కారుతో మాధవిని గుద్ది చంపి వెళ్ళారు అని వాళ్ళను కూడా నమ్మిస్తారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసుల నుండి సుధీర్ రోహిత్లు తప్పించుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఇలాంటి వాళ్ళని నేను చంపడం తప్ప? దయచేసి నన్ను వదిలేయ్. వీళ్ళ మీద నా ప్రతీకారం తీర్చుకుంటాను. సమాజానికి హాని చేసే ఇలాంటి దుర్మార్గులు బ్రతకకూడదు. నేను నిన్ను విడుదల చేస్తున్నాను. వెళ్ళి వాళ్ళను చంపేయ్. ఆ దుర్మార్గులను